Kujarum. Madam, return. It's a run, madam. Idea. పిల్లలకు అన్యాయం చేయదు దీంట్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా చూడండి. జాగ్రత్తగా చేసేది పిల్లలు పెట్టింది ఇక్కడ రమేష్ అన్న కూడా ప్రజానాయకుడు అట్లా చేయొద్దు తల్లి, ఇట్లా అనేది చేయొద్దు, అస్సలు అట్లా చేయనే వద్దు. ఇది మంచిగా ఉంది చేయొద్దు. మీరు దానికి తప్పును అట్లా చెప్పొద్దు, తప్పును అట్లా చెప్పొద్దు. ఎందుకంటే ఏదైనా కూడా మనం ప్రాపర్గా పిల్లలకి జస్టిఫై చేయాలన్న రైస్ వేరే వేరే ఉంటాయి కానీ ఇవ్వడం చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇదేంటి ఆలుగడ్డ కొంచెం తినని వండుకుంటారు. ఇది పిల్లలకేనా? లేదు సార్, ఎవరైనా కర్రీ తినని వాళ్ళు మేము రోజందుకోసం మీ అందరికీ కూడా తెలుసు ఈ స్కూల్ని నేను అడాప్ట్ చేసుకోవటం. మరి గత సంవత్సర కాలంలో ఇక్కడ అంచెలంచెలుగా ఈ స్కూల్కు కావాల్సిన వసతులన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు వస్తున్నాం. ఇది మైనార్టీకి సంబంధించిన కేజీబీవీలో అంటే ఒక రకంగా గత ప్రభుత్వంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం జరగటం జరిగింది. దానికని ఇక్కడ ఇంట్రెస్ట్గా ఇక్కడ మేము వసతులు కల్పించాలని చెప్పి ఈరోజు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే ఈరోజు పేద వర్గాలన్నీ కూడా డెవలప్ కావాలన్నా ఒక విద్యనే మార్గం అనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచి ఎక్కడికక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువగా 25 ఎకరాలలో నర్సరీ నుంచి 12th వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా పెట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ఒక విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి ముఖ్యమంత్రి గారు మరి ముందుకు వస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా విద్యా కమిషన్ మెంబర్లు కానివ్వండి, విద్యా కమిషన్ కానీ నాయకులను కూడా మరి ఈ మధ్య చూసినట్టయితే అక్కడక్కడ కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలను ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి మీరు విజిట్లు చేయండి, ఏం జరుగుతున్నదో తెలుసుకోండి, ఇంకేమైనా కావాలంటే కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. మరి ఈరోజు ఇక్కడ పరిశీలించినప్పుడు చాలా నీట్గా ఇక్కడ ఈ స్కూల్ కూడా మెయింటెనెన్స్ కానివ్వండి, ఫుడ్ పెట్టే విషయంలో కానీ టీచింగ్ చేసే విషయంలో కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. గవర్నమెంట్ నామ్స్కు ఇంకా కొంచెం ఎక్కువనే పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ స్కూల్కు సంబంధించి మరొక 7 లక్షల రూపాయలు మా స్ప్రెడ్ ఇండియా నుంచి తర్వాత అదేవిధంగా సువెన్ ఫార్మా నుంచి కలిపి ఈ స్కూల్కు కూడా సిఎస్ఆర్ నిధులు రిలీజ్ చేయటం. దీంట్లో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఒకటి,
తర్వాత ప్లే గ్రౌండ్ నిర్మాణం కూడా చేయాలని చెప్పి దీన్ని ఒకటి ప్లాన్ చేసుకొని ముందుకు వస్తున్నాం. రేపు మండే నుంచి ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ స్కూల్కు సంబంధించి బిల్డింగ్ అంటే రూమ్స్ కొరత కూడా ఉంది. సో దానికి కూడా నేను ఒక ఎస్టిమేట్ చేయించిన 6 రూమ్లకు 1,20,00,000 కూడా మరి శాంక్షన్ చేయించే దాంట్లో మరి పెద్దలు మా కమిషన్ మెంబర్ గారు ఉన్నారు, డిఈఓ గారు ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని శాంక్షన్ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ 6 రూములు కూడా శాంక్షన్ చేస్తే ఈ స్కూల్కి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మా జిల్లాకు ఈరోజు అన్ని గురుకులాలు విజిట్ చేయడానికి మరి అన్నిట్లో కూడా వసతులు కానివ్వండి కొద్దిగా అలర్ట్ చేయడానికి విజిట్ చేస్తున్న మా చారకొండ వెంకటేష్ గారికి, అదేవిధంగా డిఓ గారు కూడా మరి ఇక్కడ ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఇంకా కూడా అలర్ట్గా ఉండి, ఎందుకంటే ఇదంతా వింటర్ సీజన్, ఈ సీజన్లో కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.